శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కవుల హృదయం తెలియాలని ముందు చెప్తుంది. దక్షిణామూర్తి తత్వం గురించి చెప్తున్నాం కాబట్టి అర్ధనాథత్వంతో కొన్ని దక్షిణామూర్తి తత్వం గురించి చెప్తున్నాం కాబట్టి దక్షిణామూర్తి తత్వం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సముద్రంలో నీరు ఎంత తీసుకోగలమో అంతే గ్రహిస్తాం, కానీ మనం తీసుకోలేం. మళ్ళీ ఒకసారి తరంగాలు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఒక తరంగాలు ఉంటాయి, మళ్ళీ తరంగాలు మళ్ళీ కొత్త తరంగాలు వస్తాయి. అలాగే నా చేత నేను చెప్తున్నాను, నాకు వచ్చిన బుద్ధి తగినట్టుగా అని చెప్తున్నాను. నాకు ఏమీ రాదు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సహృదయులు సహకరించగలరు. రెండో శ్లోకంలో హంసశ్యామల దేవతాం అభయదాం హంసశ్యామల అభయదాం రక్తవర్ణాంచితాం అన్నారు. ఇక్కడ హంసస్వరూపం చెప్పడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కాళిదాస్ అంటే చాలా ఇష్టం గురువుగారికి. అలాగే ఎందుకు ఇష్టమో చెప్పడానికి అంతరార్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. రఘువంశంలో సోహమా జన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణం మనుల యొక్క వంశ చరిత్ర చెప్తూ కాళిదాస్ గారు మొట్టమొదటి శ్యామదండకం రాశారు. దాన్ని ఎక్కడెక్కడ అడపా ఎక్కడ కూర్చొచ్చినా వాళ్ళ అమ్మవారిని కొలుస్తూ ఆ శ్యామలు శ్యామలు చాలా రకాలు ఉన్నాయి. పికశ్యామల, హంసశ్యామల చాలా ఉన్నాయి. అందులో కొన్నే మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆ పేర్లున్నా ధన్యం మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని వస్తే తెలియదు, కానీ చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన ఎక్కువ కనిపిస్తున్నాయి మాత్రం 8-10 ఎక్కువ కనిపిస్తున్నాయి అంతే. ఇక్కడ చెప్పవలసి ఏంటంటే హంస సోహం నాదస్వరూపంతో కూడుకుంది, అష్టవిన్యాసంతో కూడుకుంది, నాదస్వరూపంతో కూడుకున్నదే. అన్ని సంకల్పాలు ఎక్కడైతే ఆగి ఉంటాయో, మనస్సు అణిగి ఉంటుందో, అన్ని సంకల్పాలు అణిగి ఏది ఉంటుందో అదే అక్కడే మనస్సు, అదే ఆత్మ. అలా స్థితిలో ఆ చోటే ఆత్మస్థానం, అదే ధారాకాశం, అదే హృదయాకాశం, అదే హంసస్వరూపం. సోహమాజన్మ శుద్ధానం అన్నారు. హంసస్వరూపంలో శ్యామల మన బుద్ధి పుడుతేనే కదా. అందుకే చెప్పినప్పుడు ఏం చెప్పాలి? సంకల్ప స్తోత్రాలు సంకల్పమస్తు అంటాం. శ్లోకాలు ఉన్నాయి, శంకరాచార్యులు రాసిన. ఆయాసంగా అడుగు వేశారు మన దగ్గర. రేఖామాత భిక్షునాథ్ అని దారి చూపించారు ఆయన. ఆ దారి వెంబడే చాలామంది మహాత్ములు నడిచారు. మహాపంథో ఏనగత సబంధ. మహాత్ములు ఏ దారిలో నడిచారో అదే దారిలో నడటమే మహాత్ములు నడిచిన దారే మనకి దారి. ఇదే విషయాన్ని కూడా మనకి భారతంలో కూడా చెప్పారు. భారతంలో ధర్మదేవత చెప్పింది స్వయంగా. ధర్మరాజు చేత చెప్పించింది. అన్నిటికన్నా గొప్పది ఏమిటి అని అడిగాను. తర్కం అంటే అసలు అది ఏమిటి? తర్కం అంటే ధర్మం అంటే తర్కో ప్రతిష్ఠ సుతయో విభిన్న నైకో ఋషి సమతం ప్రమాణం నైవసతత్వం. ఎవ్వరు కూడా చెప్పలేదు, ఏక ఋషి కూడా చెప్పలేదు. మహాజనో ఏనగత సబంధా అని ఎవరు మహాత్ములు నడుస్తారో వాళ్ళు. మహాత్ములు అంటే ఎవరు? సాక్షాత్ శంకరాచార్య వారు నడిచిన దారం పెట్టి శంకరాచార్యులు. అదేవిధంగా పౌరుషేయ వాంగ్మయాన్ని పెట్టుంటే మహా ఋషులు, సప్తఋషులు. ఆ పౌరుషేయ వాంగ్మయాన్ని నిర్మించినటువంటి వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కలిస్తేనే పౌరుష వాంగ్మయం అంతా కూడా మహాదేవుని అని చెప్పచ్చు. తత్వం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ తత్వం భావించుకోవడం ఏంటి? ఏది ఆ మహాదేవుని నడుస్తుంది. అలా మహాదేవుని నడిచినటువంటి దారిని హంసస్వరూపంతో ఉంటుంది. ధర్మరాజు చెప్పింది, యక్షప్రశ్న చెప్పి మమేతాంశ్చతుర ప్రశ్న కథయిత్వా జలం పిబ. నా ప్రశ్న సమా అని చెప్పి 4 ప్రశ్నలు నిలుతావు. అది నువ్వు నీ తమ్ముడు చచ్చిపోతాను ధర్మదేవతే వచ్చి చెప్పింది. అక్కడ చెప్పింది, అడిగింది. ఎందువల్ల దుర్యోధనుడు మాయాబలంతో పాండవులను చంపాలని అక్కడ యజ్ఞం చేస్తున్నాడు. అది పాండవులు గ్రహించలేకపోయారు. ధర్మదేవత రక్షించింది. ధర్మం ఎక్కడుందో అక్కడ ధర్మదేవత ఉంటుంది. సమయానుకూలంగా వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తూ మన కోసం బాగా పనిచేస్తుంది. చదివితే ధర్మదేవత నిలబడుతుంది. తెలియకుండా అక్కడ మనం సహకరిస్తుంది. అది తెలుసుకుంటే జ్ఞానం, తెలుసుకుంటే అజ్ఞానం. అలా సహకరించి వీళ్ళకి పాండవుని స్థితి కల్పించేది, స్థితి చెప్పించి మరి రాబో కాలంలో ఎక్కడ పెట్టాలి ఈ ఆయుధాలని చెప్పి వృక్షం దగ్గర వృక్షం దగ్గర అన్ని ఏర్పడిచింది ధర్మదేవత. అందువల్ల అప్పుడు గ్రహించి ఇలా అప్పుడు 4 ప్రశ్నలు కూడా అడిగించింది. అడిగి సమాధానం చెప్పించుకుంది ధర్మదేవత. అలాంటి ఆ శ్లోకం 3వ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఈ శ్లోకం చాలా ఉన్నాయి, చాలా బాగుంటుంది. చాలా చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పడానికి. ఇప్పుడు మాత్రం ఈ హంసం అంటే ఏంటి? సోహమాజన్మ.
అహం నేను సహా అతడు ఏదైతే నాదస్వరూపంతో కూడుకొని ఉన్నదో అటువంటి నాదస్వరూపంతో అది ఎక్కడ ధారాకాశం తెలుస్తుంది. మా శరీరం షట్చక్రాలు ధరించి మత్స్యం షట్చక్రాలు మత్స్యం రుద్రగన్ బ్రహ్మగన్ విష్ణుగా అన్ని దాటు పైకి సహస్రాలుగా దారి లేకుండా ఎలా పైకి వచ్చేసిందో అలా చూసి ఉండే వచ్చిన దాన్ని చూసుకున్న దాన్ని చూసినటువంటి అలా దాటిందే ఆ దాటితేనే అధ్యాత్మ సహస్రానంలోకి వెళ్తుంది. ఆ నాదస్వరూపం గ్రహిస్తాడు. అలాంటి వాళ్ళు మనువంశం అన్నారు రఘుమారు అని రఘువంశంలో చెప్పాడు కాళిదాస్ గారు. అదే ఆ అంతరార్థమే శ్యామలాదండకాన్ని తీసుకునే ఇలా రాయగలిగారు. మొట్టమొదటి శ్యామలాదండకాన్ని రాశారు. మాణిక్య వీణామ పలాల ఇంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్జుతి కోమలాంగిం మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుటోన్నతే కుంకుమరాగసోణి పుండేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతః అని ఎంతో గొప్పగా చెప్పారు. ఈ అంతరార్థం అదే. గురుగారిని హంసశ్యామల దేవదాం అంటే అలాంటి హంసతో కూడా ఉంది శ్యామల. ఎందుకంటే అలాంటి దేవతని వ్యాభయదాం రక్తవర్ణ అంచితాం రక్తవర్ణతో కూడుకున్నారు. తర్వాత నైసాగ పని ఉన్నటువంటి పరిహరణి దోషాన్ని పోగొడుతుంది. అన్నీ మంచి ఇస్తుంది. దో పరిహరణి అని హృదయం ఇలా చేసినటువంటి ఆ అమ్మవారిని నేను కొలుస్తున్నా అని చెప్తారు. ఇది ఇవాళ శనివారంగా చెప్పవలసిన వాడు చెప్తున్నారు. గుర్తొస్తుంది. మెడలో శివలింగం ఎప్పుడు తగిలిస్తారు. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి తిరుపతి కొండ ఎక్కలేదు. ఎందుకు ఎక్కలే అని అడిగితే ఆయన ఏం చెప్పారు? శివుడిని హృదయంలో అర్ధనస్తత్వాన్ని హృదయంలో దాచుకోవాలి. కాళ్ళేసి తొక్కుతా అన్ని పర్వతాలని కాళ్ళేసి తొక్కుతామా మనస్సులో దాచుకోన్నాను. అందువల్ల అదే రెండో శ్లోకంలో మళ్ళీ తర్వాత శ్లోకంలో అధిష్ఠిత వృషాం తాం కశ్యపశిస్తుతామన్నారు. అంటే ప్రపంచమంతా శివతత్వాన్ని ఆదించినటువంటి గురువుగారు అన్నమాట. అంటే అంతా శివుడు, అంతా శివమయం జగత్ శివం అంతా. అది కాకుండా ఒక విధంగా ఆరాధిస్తే తిరుపతి కొండంతా కూడా కొండలన్నీ కూడా మహాత్ములు మహా ఋషులు మహాత్ములు రాళ్ళు శాశ్వత ఏదైనా అనుగ్రహించడానికి వచ్చిన ఋషులు అందరూ కూడా చెట్లు అవన్నీ కూడా సామాన్యమైన చెట్లు కాదు. అక్కడ సంచరిస్తుంటే పులులు అడవున కళ్ళు మృగాలన్నీ కూడా సామాన్యం ఎంతో పుణ్యం చేసుకున్న దాంతో సంచరించే అదృష్టం కలుగుతుంది. వాటికి ఎంతో ఏ జన్మ పుణ్యం పోగొట్టుకుని పాపాలు పోగొట్టుకుని ఆయన వచ్చి వాళ్ళు తరింప చేసుకుంటారు. వాళ్ళని తెలుసుకోవడం పోవటానికి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. అంటే మనం కాళ్ళు పెట్టకూడదు. అంత నియమనిష్ఠులు, అంత మానసికంగా అందరూ అన్ని దేవుళ్ళని శివుల్లో చూశారు. అందుకని నీకే రీతి సహస్రనామని చెప్పుమో దేవ ఈ లోకం అంతయు నీమయమ కాకున్నచో మాకిష్టం బహునామయయ్యో సంపాదించు అద్దాని నీకి కర్పణ్యమదేర మాపైని స్వామి భక్త చింతామణి అని అంత వినయంగా చెప్పుకున్నారు. వినయంగా నేను ఏది అన్ని దేవుడితో నీవేం చేస్తాను అని నువ్వు ఏం చేసినా పోతావు పిలుస్తున్నా అని చెప్పారు. అందులో కొండకు రాలేక ఆయన అంతా శివమయం అని చెప్పారు. శివమయం జగత్ ఆయన కవిత్వాలు ఆయనతో దగ్గర అనుబంధం కలిగిన అందరూ కూడా ఈ విషయం తెలిసి చెప్పక్కల ప్రత్యేకించి చెప్పక్కల. ఎందుకంటే ఈయన ఎవరు చెప్పాలంటే మల్లంపల్లి సర్వేశ్వరం గారు. ఆ తరం కూడా అందరికీ తెలుసు 2-3 వరకు, కానీ 2 తరాల నుంచి మాత్రం చాలామంది తెలియదు. మల్లంపల్లి సర్వేశ్వరం గారు కూడా ఆయన గురువు. ఆయన మల్లంపల్లి వీరేశ్వరం గారు విశ్రాంతి రిటైర్ అయినప్పుడు పాలకు వచ్చి ఆయన కూడా క్షీరాభిషేకం చేశారు గురువుగారికి. నేను శిష్యుడని ఆయనే చదివించారు. మా నాన్నగా అని చెప్పినా మా అన్నయ్య కూడా మనం చదివించారని చెప్పి గురువు అని చెప్పి క్షీరాభిషేకం చేశారు. ఆయన శిష్ట పరమాణు చెప్తున్నారు. శిష్ట పరమాణు అని చెప్పుకున్నారు గురుగారి గురించి. ఇదే సమయంలో సర్వేశ్వరం గారు కూడా గాయత్రి శ్లోకాలు రాశారు. పద్యాసం ఇది అయిన అది కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. దేవుని అనుగ్రహించాలి, అందరూ నాకు సహకరించాలి అని నాకు వెంటనే ఆయన కూడా వెంటనే అక్కడ సంగమంలో పక్కన ఉండి తండ్రి అన్న పక్కన ఆయన కూడా వెంటనే రాశాను. చిన్న వయసు ఆయన 18 సంవత్సరాలు కూడా ఉండవు. సర్వేశ్వరం గారికి రాశారు. ఆయన వాగ్దాటి అంటుంది. ఆయన సత్యస్వరూపుడు, కారణజన్ముడు ఆయన. ఈ వంశంలో అందరికన్నా జన్ముడు కారణజన్ముడు ఆయన. ఆయన తర్వాత తక్కిన కూడా అందరూ కూడా ఆయన వారి తమ్ముడు వీరభద్రేశ్వరం గారు ఇద్దరు కూడా కారణజన్ముడు. తర్వాత చెప్పండి. ప్రస్తుతం మాత్రం హంసశ్యామలం భయదాం దేవ్ హంసశ్యామల అని చెప్పడానికి ఆ హంసశ్యామల అలాంటిది. అంటే కాళిదాసు అంతరార్థం కూడా అదే.
గురువు అంతరార్థం కూడా అంతరార్థం కూడా అదే, దీని యొక్క అంతరార్థం. అది చెప్పడానికి నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా అనేకమైన చూస్తున్నాయి. ఇంకా తీసుకుపోతే అనే విషయాలు ఇంత సముద్రంలో నీటి పొట్టు నాకని చెప్పడం రాదు, కానీ నేను మంత్రస్వరూపాలు తెలుసుకుని అన్నీ వస్తాయి. కానీ చెప్పండి, ఈ యోగ రహస్యాలు ఉన్నాయి, మంత్రరహస్యాలు ఉన్నాయి, అనేకమైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కనవృక్షం సామాన్యంగా కందవృక్షం ఆకులు పెద్ద ఆకులు విశాఖపట్నం అమ్మో లలితా పరమేశ్వరి మఠం దగ్గర సిద్ధేశ్వర స్వామి గారు పెట్టినటువంటి అక్కడ కదమ వృక్షాలు ఉన్నాయి. అది ఇంత ఇంకా ఉన్నాయని సరిగ్గా ఆ ఇంత గుండ్రంగా కాయలు ఉంటాయి బంతులాగా. ఆ కాయలకి 1000 చుక్కలు ఉంటాయి. 1000 చుక్కల్లో 1000 పువ్వులు పూస్తాయి. ఆ పువ్వు పెడితే కనుక 1000 పువ్వులు పూసినట్టు ఎక్కడో కానీ దొరకవు కదమ వృక్షాలు. ఒక కాయ, ఒక పువ్వు, ఒక పండు కోసి పెడితే అందులో 1000 పువ్వులు, 1000 పువ్వులతో శివుడికి పూజిస్తున్నట్టే. అంత గొప్పగా కదమ వృక్షం. అందులో అన్ని రకాల రహస్యాలు, స్తోత్రాలు, రహస్యాలు, నిగూఢాలు చాలా ఉన్నాయి. కానీ చెప్పడానికి నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత ఇంకా అదని చెప్తాను. చూసాం తర్వాత.